కూర్చోబెట్టారు. ఒకసారి నువ్వే చెప్పు బాసు. బాసు బాసు ఇప్పుడు చెప్తా. ఎందుకు నీళ్ళు పోసావు? ఎందుకు నీళ్ళు పోసావు? చెప్పాలా? ఎవరైనా మత్తులో ఉంటే వాళ్ళ మొహం మీద నీళ్లు ఎందుకు చల్లుతారు? రావడానికి కదా. మత్తులో మునిగినాడు లేపడానికి గ్లాస్ తో నీళ్లు చల్లితే ప్రేమ మత్తులో మునిగినాడు లేపడానికి బకెట్ నీళ్లు కొట్టాలిగా. అర్థమైందా? ఆ అమ్మాయి చూసిన దగ్గర నుంచి నాకు ఏదోలా ఉందిరా. నాకు తెలుసు నీకు ప్రేమ జ్వరం వచ్చిందని. బాసు నువ్వే వెళ్ళి చెప్పేయచ్చు కదా. అదే కదా ఇక్కడ ప్రాబ్లం. తన గురించి మనకేమీ తెలియదుగా. అసలు ఇది ఒక ప్రాబ్లమేనా? నా దగ్గర ఐడియా ఉందిగా. ఐడియానా? రే 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 మంచోడు కదా, చెప్పరా చెప్పరా. సరే అయితే ఒకటి చెప్పు. ఏంటి? పాము ఎక్కడ ఉంటుంది? పుట్టలో. అలాగే సాధువులు మందిరాల్లో, మసీదుల్లో. అలాగే డాక్టర్లు హాస్పిటల్లో. వెరీ నైస్. నైస్. వెరీ వెరీ నైస్. మనం పోదా. ఆగండి ఆగండి ఆగండి. ఎవరు ఎవరు మీరు? మీ వాళ్ళు ఎవరైనా లోపల ఉన్నారా? లేరు లేరు. సరే, మీలో ఎవరికైనా ప్రాబ్లం ఉందా? వీళ్ళకి ప్రాబ్లం లేదు. మీ వాళ్ళు ఎవరు లోపల లేరు? మీకు ఎవరికి ప్రాబ్లం లేదు? లోపలికి ఎందుకు వెళ్తున్నారు? బయటికి వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళకపోతే కొడతా. వెళ్ళండి. ఏం చేద్దాం రా ఇప్పుడు? ఆలోచిస్తున్నా బాస్. ఓర్చుకో దివ్య. బాసు ఐడియా ఏంటి అది? ఒక ప్రెగ్నెంట్ లేడీని తీసుకొచ్చి అడ్మిట్ చేస్తాను. బాగుందిరా ఐడియా. సరే కానీ ప్రెగ్నెంట్ లేడీ ఎక్కడ దొరుకుతుంది? గర్భవతి. ఆలోచించు. ఏంటి బస్సు ఏం చేస్తున్నావు? ఎత్తింది చాలు, దించరా బాబు. డాక్టర్ పడుకోరా, ఎక్కువ చేయి. డాక్టర్ లిఖించే ప్రయత్నం చేయ. డాక్టర్ డాక్టర్ త్వరగా రండి. డాక్టర్ డాక్టర్ మేడం. ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? నువ్వు ఆగమ్మా, నేను చెప్తాను. మేడం 2-3 రోజుల నుంచి అసలు నిద్రపోతుంది మేడం. చాలా కష్టమైపోతుంది మేడం. మేడం ఎలాగైనా సరే యాక్సెప్ట్ చేయండి మేడం ప్లీజ్. పడుకో. ఎంతో కష్టపడి హాస్పిటల్ వరకు తీసుకొస్తే ఇప్పుడు ఇలా గోల చేస్తే ఎలా మేడం? పడుకోరా ప్లీజ్ మేడం. యాక్సెప్ట్ చేయండి మేడం. అదే మేడం తీసుకెళ్ళండి. తిరుగు. కాలు సరిగ్గా పెట్టు. హస్బెండ్ ఎక్కడ? గన్ పెలుస్తుంటాడు. ఏమన్నా? అంటే ఆర్మీలో ఉంటాడు కదా, గన్తో పని చేస్తాడు. పడుకో. ఈ పిల్లలు ఎవరు? వీళ్ళంతా ఇప్పటి వరకు వీళ్ళు చేసిన ప్రొడక్షన్, లోపలేమో అండర్ కన్స్ట్రక్షన్. మీ భర్త బోర్డర్లో యుద్ధం చేస్తాడా బెడ్ మీద? లేకండి, వాళ్ళు నూరుకోమనండి. మీరు వెళ్ళి ఈ మెడిసిన్ తీసుకురండి. హలో మిమ్మల్ని. హలో వెళ్ళండి. లేకండి. ఓకే ఓకే జరగండి జరగండి. డాక్టర్ డాక్టర్ మేడం. డాక్టర్ మేడం. డాక్టర్ 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 మేడం.
డాక్టర్ డాక్టర్ ఎక్కడున్నారా? మీరండి డాక్టర్ మేడం. గుడ్ మార్నింగ్. మీరా? ఈవిడ మా పెద్దమ్మ. ఏమైంది? హలో, మిమ్మల్ని. ఈమె మా పెద్దమ్మ. పొద్దున్న నడుస్తుంటే కాలు బెనికిందనమాట. అప్పటి నుంచి అడిగేలేకపోతుందండి. ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్? అదే అండి అడ్మిట్. సరే, ఇలా రండి. ఎప్పటి నుంచి నొప్పిగా ఉంది? 4 రోజుల నుంచి. అవునా? తగ్గిపోతుంది. ఈ మెడిసిన్ తీసుకోండి. హలో హలో హలో, సారీ సారీ. వెళ్ళి మెడిసిన్ తెండి. నన్ను చూస్తావే, వెళ్ళు. వెళ్తున్నా. డాక్టర్ మేడం, డాక్టర్ మేడం. డాక్టర్ లోపల ఉన్నారు. డాక్టర్ మేడం, నువ్వు చూడు. ఓకే, మళ్ళీ ఏమైంది? అదే మేడం, ఈయన మా చిన్నాన్న తమ్ముడు. ఏమైందో గానీ కడుపు నొప్పితో చాలా బాధపడిపోతున్నాడు. ప్లీజ్ యాక్సెప్ట్ చేసుకోండి. యాక్సెప్ట్ కాదు, అడ్మిట్. ఓ సారీ, అడ్మిట్ చేసుకోండి ప్లీజ్. నిన్న అతన్నా? హట్! నాకెందుకు, నేను పూర్తిగా ఫిట్ గా ఉన్నాను. మా చిన్నాన్న తమ్ముడికి కడుపు నొప్పి. ప్లీజ్ రండి, ఇలా కూర్చోండి. ఎప్పటి నుంచి ఇలా ఉంది? నిన్న రాత్రి నుంచి నొప్పిగా ఉంది మేడం. అవునా? నేను మందులు రాసిస్తాను. అలాగేనమ్మా. వెళ్ళి ఈ మందులు తీసుకొని రండి. హలో, మిమ్మల్ని. ఇదే కదా. ఇప్పుడు ఎలా ఉంది? బాగుందమ్మా. డాక్టర్ మేడం, మేడం. ఈమె మీ అత్త. అబ్బా సూపర్ మేడం. ఎలా తెలుసుకున్నారు మేడం ఈవిడ మా అత్తయ్య అని? ఈవిడ మా అత్తయ్యే. ఇప్పుడు ఈమెకి ఏమైంది? జ్వరం వచ్చిందండి. ఒకసారి పట్టుకొని చూడండి ఎలా కాలిపోతుందో. జ్వరం ప్లీజ్ ఎప్పుడు మేడం, వచ్చింది? తొందరగా నుంచమ్మా. యాక్సెప్ట్ చేసేయండి. యాక్సెప్ట్ కాదు, అడ్మిట్. ఓ సారీ, అదే అడ్మిట్. చూసారా, ఈ వార్డు మొత్తం మీ వాళ్ళతోనే నిండిపోయింది. వీళ్ళేనా ఇంకెవరైనా ఉన్నారా? ఓ హలో, మిమ్మల్ని. హలో, మీరు మీ పని చూసుకోండి. మేడం ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసినట్టేనా? వాట్? అదే అడ్మిట్. అత్తయ్య. కోమలి, 4వ నెంబర్ బెడ్కి తీసుకెళ్ళి. సరే, వెళ్ళండి. రామ్మా. నన్నే చూస్తున్నావు, వెళ్ళు. అరే వెళ్ళు. సారీ మేడం. మేడం, అరే వెళ్ళు. మా అత్తయ్యకి ఏం కాదు కదా? బో దేవుడో, వెళ్ళు. ఓకే మేడం, బాయ్.